హాయ్ ఫ్రెండ్స్, డీజిల్ ఇంజిన్ల నుండి వచ్చే నల్లటి పొగ పర్యావరణానికి ఎంత హానికరమో మనకు తెలుసు. అయితే ఈ కాలుష్యాన్ని ఏకంగా 60% పైగా తగ్గించడానికి ఒక సింపుల్ నీటి చిట్కా పనిచేస్తుందని మీకు తెలుసా? ఇంజిన్లో ఎటువంటి మార్పులు చేయకుండానే కేవలం డీజిల్లో కొంచెం నీరు కలిపి కాలుష్యానికి చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఆ వింత టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన వెనుక నైజీరియాలోని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఉన్నారు. డాక్టర్ చుక్కుమెకా ఫోర్టునాటస్ నటోచి నేతృత్వంలోని బృందం ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు కార్బన్ రీసెర్చ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? దీన్ని వాటర్ ఇన్ డీజిల్ ఎమల్షన్ అని పిలుస్తారు. ఇందులో డీజిల్తో అత్యంత సూక్ష్మమైన నీటి బిందువులను కలుపుతారు. సాధారణంగా నీరు, డీజిల్ కలవు కాబట్టి సర్ఫాక్లాంట్లు అనే ప్రత్యేక రసాయనాలను వాడి ఈ రెండింటిని దాదాపు 60 రోజుల పాటు విడిపోకుండా కలిసి ఉండేలా చేస్తారు. ఇంజిన్ లోపల నీరు ఉండే ఇంజిన్ పాడైపోదా అనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఈ మిశ్రమం ఇంజిన్ లోపల మండేటప్పుడు ఆ నీటి బిందువులు ఒక్కసారిగా ఆవిరిగా మారి మైక్రో ఎక్స్ప్లోజన్ సృష్టిస్తాయి. దీనివల్ల డీజిల్ ఇంకా చిన్న కణాలుగా విడిపోయి గాలితో బాగా కలిసి పూర్తిగా మండుతుంది. దీనివల్ల ఇంజిన్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఈ పద్ధతి వల్ల కాలుష్యం ఎంత తగ్గుతుంది? మామూలు డీజిల్తో పోలిస్తే ఈ నీటి మిశ్రమంతో నడిచే ఇంజిన్ల నుండి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్లు 67%, అలాగే నల్లటి పొగ 68% వరకు తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే గాలి నాణ్యతను పెంచడానికి ఇదొక అత్యంత చౌకైన అలాగే సులభమైన మార్గం.